ఇబ్రహీంపట్నం చౌరస్తాలో రైతు సమస్యల పరిష్కారం కోసం బీజేపీ ఆధ్వర్యంలో రైతు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చిన అధికారంలోకి రాగానే వాటిని విస్మరించిందన్నారు. బీజేపీ జాతీయ కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు పాపయ్య గౌడ్ పేర్కొన్నారు. ఇక ఎకరం పంట నష్టం జరిగితే 25,000 ఇస్తానని ఇంతవరకు ఇవ్వలేదంటూ ధ్వజమెత్తారు. రైతులను మేలు జరగాలంటే రేపు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని పాపయ్య గౌడ్ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఏదైతే మాయమాటలు చెప్పి అధికారంలోకి రావడానికి అబద్ధాలు చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాటలు నమ్మి ప్రజలు ఆ రోజు అధికారం ఇవ్వడం జరిగింది. ఈరోజు అధికారంలోకి వచ్చినప్పుడు ఒకటే చెప్పిండు, నేను రైతు రుణమాఫీ 2 లక్షలు చేస్తా, అదేవిధంగా రైతు బంధు ఏదైతే రైతు భరోసాగా మార్చి 10,000 నుంచి 15 రూపాయలకు పెంచుతా, 15,000కు పెంచుతా, రైతులకు పెన్షన్లు ఇస్తా, మహిళలకు పెన్షన్లు ఇస్తా, 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు 2,500 ఇస్తా అని చెప్పి ఈరోజు 6 గ్యారంటీలు అని చెప్పి ఇచ్చి ఇప్పటి వరకు కూడా అమలు చేయనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేలుకొల్పే విధంగా, ప్రజలను చైతన్యవంతం చేసే విధంగా, ఈ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు నిలదీసే విధంగా ఎందుకు వాగ్దానాలు అమలు చేయలేవు, మళ్ళీ ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని వస్తున్నామని చెప్పి అడగడం కోసమే ఈరోజు మేము ఈ రంగారెడ్డి జిల్లాలో రైతు సత్యాగ్రహ దీక్ష పెట్టడం జరిగింది. ఏదైతే మాయమాటలు